నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఎఫ్సిఆర్ఏ అనేది అమెరికా గుండెల్లో, ప్రత్యేకించి చాలా లా మేకర్స్ గుండెల్లో ఎక్కువ గుబులు పుట్టిస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డీప్ స్టేట్ కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది. మన దేశంలో మనం చేసుకున్న చట్టం గురించి వాళ్ళు అక్కడ ఆందోళన చెందడం ఏంటో అర్థం కావట్లేదు. మనకి హెడేక్ వస్తే వాళ్ళు ఎనాసిన్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటి వాళ్ళు అసలు ఎఫ్సిఆర్ఏ ఏంటి? మనం దాన్ని దీన్ని మిస్యూజ్ చేస్తున్న అంశాన్ని దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కనుక్కున్నారు. ఆవిడ ఎంతో కొంత రిపేర్ చేసే ప్రయత్నం చేశారు, కానీ లేదు. సబ్సిక్వెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ అని మనకు తెలుసు. బట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా కూర్చుంది. దాన్ని వాళ్ళు ఏదో ఈ చట్టం చేయకుండా అడ్డుపడదామని చూస్తే బుల్డోస్ చేసి ముందరే చేసేసారు. ఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అసలు ఎఫ్సిఆర్ఏ ఏంటి? సో మీరు దాకా అడిగారు అసలు మనం చట్టం చేసుకుంటే వాళ్ళకేంటి ప్రాబ్లం అని. సో యాక్చువల్లీ వాళ్ళను కంట్రోల్ చేయడానికి లేదా వాళ్ళని కట్టడి చేయడానికే ఈ చట్టం, లిటరల్గా మాట్లాడితే. అసలు బేసికల్లీ ఎఫ్సిఆర్ఏ అంటే అర్థం ఏంటి అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 2010లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చారు. 2011లో రూల్స్ ఫ్రేమ్ చేసి అమల్లోకి తీసుకొచ్చారు అనే పేరు మాత్రమే కానీ అమలు చేయలేదు. లిటరల్లీ ఎందుకు తీసుకొచ్చారు, దీని నేపథ్యం ఏంటి అని అంటే కనుక మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్న టైంలో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఉంది. రష్యాతోటి మనము అంటే యాక్చువల్లీ అప్పటికి అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నాము. ఆ తర్వాత రష్యాతోటి న్యూక్లియర్ డీల్ చేసుకున్నాం. ఎప్పుడు 90sలో మొదలుపెట్టింది కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం. అది ఎప్పటికీ ముందుకు పోలేదు, చాలా సంవత్సరాలు అట్లా ఆగుతూ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి కొంత పనులు త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని ఉద్యమాలు వచ్చాయి. ఈ అణు విద్యుత్ కేంద్రం వల్ల చాలా పర్యావరణం దెబ్బతింటుంది, మాకు ఆరోగ్యం పాడవుతుంది, కిడ్నీ వ్యాధులు వస్తాయి, ఇంకోటి అని ఒక పెద్ద నెక్సస్ క్రియేట్ చేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేశారు, యాక్చువల్లీ దీని వెనకాల ఉన్నవన్నీ కూడా వెస్ట్రన్ ఫోర్సెస్ దీని వెనకాల పనిచేస్తున్నాయి, ఎన్జిఓలకు డబ్బులు పంపించి ఆ డబ్బుల ద్వారా, విదేశీ నిధుల ద్వారా ఈ ఉద్యమాలు నడుస్తున్నాయని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. తర్వాత కాలంలోనే ఆ విదేశీ నిధులు వస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడం కోసం ఆయన ఒక ప్రయత్నంలో భాగంగా ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చారు. ఆ ఎఫ్సిఆర్ఏ చట్టం 2011లో అమల్లోకి వచ్చింది, కానీ దాన్ని పెద్దగా అమలు చేయలేదు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎఫ్సిఆర్ఏని కఠినతరం చేస్తూ వచ్చారు. అనేక సవరణలు తీసుకుంటూ వచ్చారు. అంతకుముందు జస్ట్ చట్టం వరకు ఉండేది, దాంట్లో నిబంధనలు కొంచెం కఠినతరం చేయడము, ఎప్పటికప్పుడు ఏదో ఒక లూప్ని వాడుకొని మళ్ళీ విదేశీ నిధులు వస్తూనే ఉన్నాయి. మనం ఎంత ఆపాలని ట్రై చేస్తున్నా నిధులు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ 2016లో, 2018లో, 2020లో సవరణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 26లో ఇప్పుడు ఇంకొక మాన్సూన్ సెషన్స్ నిజానికి వర్షాకాల సమావేశాల్లో ఒక చట్ట సవరణ తీసుకొచ్చి దీనికోసం సపరేట్ ఒక ఇన్స్టిట్యూషనే తయారు చేయాలి, ఒక అథారిటీని తయారు చేయాలనేది ఇవాళ మోదీ ప్రభుత్వం సంకల్పించుకుంది. అంటే ఒక డిసిగ్నేటెడ్ అథారిటీ, అంటే ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఒక అథారిటీని క్రియేట్ చేస్తే ఆ అథారిటీ ఇందులో వచ్చే అవకతవకలు అన్నింటినీ హ్యాండిల్ చేసేలాగా చేయడం కోసం చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మండే రోజు మొన్నటి సోమవారం నాడు ఒక 2 నోటిఫికేషన్స్ జారీ చేశారు. ఆ గెజిట్ రిలీజ్ అయింది. ఆ గెజిట్లో ఏంటంటే కొన్ని కీలక సవరణలు చేశారు. ఆ సవరణలు డైరెక్ట్గా మత మార్పిడి ముఠాలకి చెక్. అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి కిందకు వస్తుంది ఇది. అమిత్ షా ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్లో ఏంటంటే ప్రొసిలిటైజేషన్ అంటాం. అంటే మత మార్పిడులను, అంటే ఏ నిధులు వచ్చినా విదేశాల నుంచి నిధులు వస్తాయి కదా, మామూలుగా దీని నెక్సెస్ ఎట్లుందో ఒక్కసారి చెప్తాను నేను. ఫస్ట్ బేసిక్ జనాలకు అందరికీ అర్థం కావడం కోసం ఫస్ట్ ఒక ఎన్జిఓ స్టార్ట్ అవుతుంది భారతదేశంలో. ఎన్జిఓ అంటే ఏదో ఒక ఫౌండేషనో, ఒక రీసెర్చ్ కోసమో, లేకపోతే ఏదో ఒక పేరు చెప్తాం. అంటే పలానా చదువు కోసం, అంటే పేద విద్యార్థులను చదివించడం కోసం ఒక ఆర్గనైజేషన్, లేదా కొంతమందికి ఆరోగ్య సాయం చేయడం కోసం, కొంతమందికి వైద్య సాయం చేయడం కోసం ఒక ఆర్గనైజేషన్, ఒకరు అత్యాచారాలకు గురైన వాళ్ళని ఆదుకోవడం కోసం అనేది ఒక ఆర్గనైజేషన్, ఇవి కాక కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని ఒక ఆర్గనైజేషన్. ఇట్లా చాలా ఎన్జిఓలు ఉంటాయి మన దగ్గర. ఆ ఎన్జిఓలకు విదేశాల నుంచి నిధులు వస్తూ ఉంటాయి, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్, ఫారిన్ నిధులు, విదేశీ నిధులు వస్తున్నప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ఏం చెప్తోంది అంటే ఎవరైనా ఈ ఎన్జిఓకి, పలానా ఎన్జిఓ మనం నడుపుతున్నాము అంటే ఎక్స్ అనే ఒక ఎన్జిఓ నడుపుతున్నారు, ఈ ఎక్స్ అనే ఎన్జిఓకి విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లయితే వాళ్ళు ఈ ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు మా దగ్గర ఎఫ్సిఆర్ఏ నుంచి అనుమతులు తీసుకోవాలి, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అనుమతి తీసుకోవాలి. పలానా మా ఎన్జిఓ ఇలా పనిచేస్తుంది, ఈ పర్టికులర్ వర్క్ చేస్తుంది, దీనికోసం మేము నిధులు మాకు పలానా దేశం నుంచి వస్తున్నాయని చెప్పాలి.
ఆ విదేశీ నిధులను చెప్పడం అనమాట. దానికి రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే విదేశీ నిధులు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. సో ఈ నిబంధన వచ్చిన తర్వాత చాలామంది లూప్స్ ద్వారా, అంటే విదేశీ సంస్థలు ఉంటాయి, ఎక్కడో వేరే జార్జ్ సోరోస్ లాంటి ఫౌండేషన్ ఉంటుంది, ఏదో మన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లేకపోతే ఒమిడిఆర్ ఫౌండేషన్, నర్మదా బచావ్ వెనకాల ఫోర్డ్ ఉంటుంది, అన్ని ఒక కుడంకుళం వెనకాల జార్జ్ సోరోస్ ఉంటాడు. ఇవన్నీ ఈ దేశంలో జరిగేటువంటి అన్ని ఎన్జిఓలకు వెనకాల ఉన్నది ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ఒమిడిఆర్ ఫౌండేషన్. ఇవంతా ఒక స్పైడర్ వెబ్ లాగా పనిచేస్తాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే డీప్ స్టేట్ కంట్రోల్ చేస్తుంది. డీప్ స్టేట్ ఏం చేస్తుంది, అంటే ఎప్పుడైనా సరే ఆ దేశాలకి లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్లకి విఘాతం కలిగించే విధంగా ఏదైనా దేశ ప్రభుత్వము వాళ్ళ సార్వభౌమాధికారాన్ని యూజ్ చేసి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఈ ఉద్యమాలు క్రియేట్ చేస్తారు. ఈ ఉద్యమాలు ఎవరు క్రియేట్ చేస్తారు? ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఉద్యమాలు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయడానికి డబ్బులు వెనకాల నుంచి వస్తాయి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉంది, తూత్తుకుడిలో ఉండేది, ట్యూటికోరెన్లో స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉండేది. స్టెరిలైట్ ఫ్యాక్టరీ అక్కడ ఏం చేసేవాళ్ళంటే కాపర్ ప్రొడ్యూస్ చేస్తారు. మీకు 2015లో అక్కడ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని పెద్ద ఆందోళన జరిగింది. 2015లో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఆందోళన చేశారు. అక్కడ మొత్తం పర్యావరణం కలుషితం అవుతోంది, సో ఈ పొల్యూషన్కి కారణంగా నిలుస్తోంది అని చెప్పేసి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిజానికి ఈ స్టెరిలైట్ ఫ్యాక్టరీకి ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విఘాతానికి ఏ సంబంధం లేదు. అసలు పర్యావరణం ఏమీ ఇబ్బందిగా, అంటే బేసికల్లీ ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం జరగట్లేదు అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. కానీ తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు పొల్యూషన్ బోర్డు ఉంటుంది కదా, తమిళనాడు గవర్నమెంట్ రన్ చేసేటువంటి పొల్యూషన్ బోర్డు ఉంటుంది కదా, పొల్యూషన్ బోర్డు ఏమో, స్టేట్ పొల్యూషన్ బోర్డు ఏమో అవును స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్లనే ఈ కాలుష్యం జరుగుతుందని వాళ్ళు ఇచ్చారు నివేదిక. ఇటు గ్రీన్ ట్రైబ్యునల్ ఏమో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏమో లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పింది. అంటే ఏంటి, డిఎంకేని ప్రభావితం చేశారు. డిఎంకే కిందనే ఉండేటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో కాలుష్యం అవుతుంది అని చెప్పింది. చెప్పిన వెంటనే అక్కడ చర్చ్ నేతృత్వంలో ఆ లోకల్ చర్చ్ వెనకాల ఫండింగ్ ఉంది, చర్చ్ ఫండింగ్ని బేస్ చేసుకుని అక్కడ ఉద్యమం చేశారు. ఉద్యమం చేయడంతో ఏం జరుగుతుంది, పెద్ద ఉద్యమం చేశారు. ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమాన్ని అణిచివేయడం కోసం అక్కడ లోకల్ పోలీసులు ఫైరింగ్ చేస్తారు. ఫైరింగ్ చేయని అక్కడ 2 చనిపోయారు. చనిపోయిన తర్వాత ఉద్యమం ఇంకా పెరిగింది. సీరియస్ అయిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఆ ట్యూటికోరన్లో ఉన్నటువంటి కాపర్ ప్లాంట్ని ఆపేసింది. కాపర్ ప్లాంట్ ఆగిపోయింది. ఏం జరిగింది ఇందులో అంటే ఆర్గనైజ్డ్ అంటే ఫస్ట్ డబ్బులు ఎక్కడి నుంచో వస్తాయి, వీడు ప్రేరేపిస్తాడు, ఉద్యమం చేస్తాడు. ఉద్యమం చేసినప్పుడు అందరికీ అది ఉద్యమం తీవ్రత పెరగాలి అని అంటే అణిచివేయాలి ఎవరో ఒకళ్ళు. సో అణిచివేసే బాధ్యత గవర్నమెంటే తీసుకుంటుంది. 2 వైపులా వాళ్ళే చేస్తారు. 2 వైపులా వాళ్ళే, ఒకవైపు పార్టీ ఉంటుంది, 2 వైపు ప్రభుత్వం ఉంటుంది. సో దీనివల్ల ఏం జరిగింది అని అంటే వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూతబడింది 2015లో. మూతబడ్డ తర్వాత అంటే అంతకు ముందుకు ఆ తర్వాతకి డిఫరెన్స్ ఏంటి అని అంటే భారతదేశము అంతకుముందు కాపర్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వేదాంత ద్వారా భారతదేశం కాపర్ ఎక్స్పోర్ట్ చేసేది బయటకి. ఈ స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూతబడ్డ తర్వాత కాపర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే అర్థమైంది కదా మన జీడిపికి ఏ విధంగా ఇది దెబ్బ అవుతుందో. ఒక్క ఫ్యాక్టరీని ఆపడం వల్ల కాపర్ ఇంపోర్ట్ చేసుకునే స్థితికి వచ్చాం మనం. అంటే అర్థం చేసుకోండి నెక్సెస్ ఎలా ఉంటుంది అనేది. చాలా ప్లేసుల్లో మైనింగ్ జరుగుతూ ఉంటుంది, మైనింగ్ని అడ్డుకునే పనులు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎక్కడైనా సరే అదానీ వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, అంబానీ వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, ఒక బ్రిడ్జ్ నిర్మిస్తానంటే వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, ఇప్పుడు చార్ధామ్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ చేస్తుంటే వ్యతిరేక పోరాటాలు కావచ్చు. ఈ నెక్సెస్ ఎట్లా ఉంటుందంటే ఒకటి ఎన్జిఓలేమో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు, దీన్ని బేస్ చేసుకొని లీగల్గా ఒక లీగల్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇందిరా జయసింగ్, కపిల్ సిబల్ ఇట్లాంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ఇందిరా జయసింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తారు. ఓకే, ఈ అంశాలను బేస్ చేసుకొని మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంటే పార్లమెంట్లో ఇదే అంశాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షాలు మాట్లాడడం మొదలు పెడతాయి. ఇది చూడండి ఒక్కొక్కటి డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే వెళ్తే మొత్తం ఎస్టాబ్లిష్, ఇది మొత్తం ఎకోసిస్టమ్ ఉంటుంది. ఈ ఎకోసిస్టమ్ అంతా నడిపించేది ఎవరు, స్ట్రింగ్స్ అన్ని ఎవరి చేతిలో ఉంటాయి అని అంటే కనుక జార్జ్ సోరోస్లు లేకపోతే ఈ ఎన్జిఓలు నడిపే వాళ్ళ చేతిలో ఉంటాయి. వీళ్ళ దగ్గర ఫండ్స్ ఎలా ఉంటాయంటే మీరు జార్జ్ సోరోస్ ఒక ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చూస్తే వాడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడు ఒక్క వెబ్సైట్లోనే ఏ సంస్థలకి ఎంతెంత నిధులు ఇస్తాడో రాసి ఉంటుంది. అందులో ఎంతోమంది ఉంటారు. ఇంకా మీరు అసలు ఇక మామూలుగా ఉండదు, పెద్ద వెబ్ అది, అంతే, అంతకు మించి చెప్పలేదు.
మీకు ఇప్పుడు ఈవెన్ అమర్త్య సేన్ ఉన్నాడు, నోబెల్ లారెట్, వీళ్ళకి ఏం చేస్తారు, మళ్ళీ కొంతమంది ఐకాన్స్ని క్రియేట్ చేస్తుంది డీప్ స్టేట్. ఐకాన్స్ని క్రియేట్ చేసి ఆ ఐకాన్స్ ద్వారా ఈ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది. సో అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి వస్తుంది. అమర్త్య సేన్ డీప్ స్టేట్లో భాగం. రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తాడు. ఆర్బీఐ గవర్నర్ హోదాలో ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన వెనకాల ఏం చెప్తే అది నడుస్తుంది. హర్ష్ మందర్ అని ఉండేవాడు, జార్జ్ సోరోస్కి చాలా దగ్గర. హర్ష్ మందర్ గతంలో ఎన్ఏసీలో భాగం. అప్పుడు మీకు తెలుసు కదా, మన యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వ్యక్తి. సో ఎంత ఒక మేధా పాట్కర్, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, నర్మదా బచావ్ కోసం. సో ఈవెన్ తీస్తా సతల్వాద్, ఇట్లా చాలా మంది ఇక్కడ కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట వీళ్ళందరూ. ఈవెన్ అక్కడ కొంతమందికి ఏం చేస్తారంటే బుకరీ ప్రైజ్లు ఇస్తారు, కొంతమందికి బుకరీ ప్రైజ్లు ఇస్తారు, కొంతమందికి పులిట్జర్ ప్రైజ్లు ఇస్తారు జర్నలిస్టుల పేరిట. ఓకే, కొంతమంది కొన్నిటికి రీసెర్చ్ పేరిట ప్యూ రీసెర్చ్ సెంటర్ అని, లేకపోతే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అని, వాటి కింద ఆర్టికల్స్ పబ్లిష్ అవుతాయి. ఇప్పుడు లైక్ ముఖ్యంగా బిజినెస్ క్లాస్ని టార్గెట్ చేయడం కోసం అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూసాం హిండెన్బర్గ్ రిపోర్ట్. ఇవన్నీ మేనేజ్ చేసేది కొన్ని సంస్థలు. వీళ్ళందరినీ ఎవరు వెనకాల ఉన్నారంటే రాట్ షేల్ ఫ్యామిలీ, రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ, జేపీ మార్గన్ ఫ్యామిలీ, డ్యూపాంటో ఫ్యామిలీ, ఎన్ని ఒక డీప్ స్టేట్ అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇదొక వైపు, ఇది బిజినెస్ని ఆపే ప్రయత్నము, దేశపు ఆర్థిక అభివృద్ధిని ఆపే ప్రయత్నము. ఇంకోవైపు ఏంటంటే కల్చర్ని దెబ్బగొట్టే ప్రయత్నం. అంటే భారతదేశం ఉంది, భారతదేశం కావచ్చు లేకపోతే విదేశాల్లో కావచ్చు, చాలా దేశాల్లో మీకు జోమో కెన్యాటా అని ఒక చాలా గొప్ప వ్యక్తి, కెన్యా దేశానికి జాతిపిత, మన గాంధీ గారిని ఎలాగైతే అంటారో అలా జోమో కెన్యాటా గురించి అంటారు. జోమో కెన్యాటాది ఒక ఫేమస్ కోట్ ఉంటుంది ఆయన చెప్పిన మాట. ఆయన ఏమన్నాడంటే, బ్రిటిషర్స్ మా దగ్గరికి రాకముందు మా దగ్గర భూములు ఉండేవి, వాళ్ళ చేతిలో బైబిల్ ఉండేది. వాళ్ళు మా చేతిలో బైబిల్ పెట్టారు, మా భూములు లాక్కున్నారు. ఇవాళ వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి, మా చేతిలో బైబిల్ మాత్రమే మిగిలింది అన్నాడు. ఇది జోమో కెన్యాటా స్టేట్మెంట్. అంత డీప్ అబ్జర్వేషన్. డీప్ అబ్జర్వేషన్ చూడండి. అంటే ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ మతం మార్పిడి జరగడం, మత మార్పిడి అదే పనిగా చేయడం. అంటే ఇక ఎట్లా అంటే దానికి రకరకాల పద్ధతులు. ఫస్ట్ ప్రలోభాలకు గురి చేయడం, రెండు నీ దేవుడు వేస్ట్, నీ దేవుడి వల్ల ఏం కాదు, అసలు మొత్తం మా దేవుడిని నమ్ముకుంటే బాగుంటుందని చెప్పే ఒక ప్రయత్నం. ఇంకొక వైపు భయపెట్టడం. నాలుగోది మీకు ఆరోగ్యం బాగాలేదా, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి చేయించడం. మీకు పిల్లలకు చదువు కావాలా, డబ్బులు కావాలా, నేను డబ్బులు ఇస్తాను, కన్వర్ట్ కండి అని చెప్పి. సో ప్రలోభాలకి గురి చేసి ఆ డబ్బులను వినియోగించి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరనే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పేరు నేను ఇప్పుడు చెప్పాను, కొంచెం నా డీటెయిల్ వచ్చిందాక చెప్తాను. ఇక్కడ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ దాంట్లో ఒక 10%, అంటే వాళ్ళ బైబిల్ ప్రకారం కూడా 10% క్రిస్టియానిటీ కోసం ఖర్చు పెట్టాలనేది ఉంటుంది. దాన్నే దశమ భాగం అని చెప్పి పాస్టర్లకు ఇచ్చేదేదో ఉంటుంది. సో వెస్టర్న్ కంట్రీస్లో ఉండే చాలామందికి ఆ నమ్మకం ఉంటుంది కదా, అసలు నిజంగానే పాపం పేద దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని చదివించడం కోసం అనేది ఒకటి ఉంటుంది. అంటే అడాప్ట్ చేసుకోవాలి చైల్డ్ని అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అడాప్టెడ్ చిల్డ్రన్ కింద అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలామంది పలానా ఒక 2-3 పిల్లల్ని మేమే చదివిపిస్తాం, ఆ ముగ్గురి బాధ్యత మాది, చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకునే మొత్తం యోగ్యులు అయ్యేంత వరకు కదా. సో ఆ పేరు చెప్పి వాడు ఒక్క పిల్లోడిని కనీసం 4-5 నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకుంటున్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. ఒకడే ఉంటాడు, పేరులో ఉండేది ఒక్కడు, కానీ వీడికి 4-5 నుంచి డబ్బులు వస్తాయి. అండ్ ఇంకోటి, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వాడి ఫోటోలు తీసి పంపిస్తుంటాడు, వీడు చదువుకుంటున్నాడు అంటాడు, వీడి ఫోటో అంటే వీడి బర్త్డే అవుతుంది అంటాడు, ఇంకేదో అంటాడు. ప్రతిదాన్ని ఈ ఒక్క ఇన్సిడెంట్, ఆ ఒక్కడి జీవితాన్ని ఒక 4-5కి లింక్ చేసి డబ్బులు ఇస్తారు. అట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. రెండోది, మత మార్పిడి ఎంతమందికి చేస్తే అంత డబ్బులు వచ్చే విధంగా. సో అట్లా కొంత ఫండ్స్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఈ ఫండ్స్ మొబిలైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈయన FCRAకి 2 కీలకమైన సవరణలు తీసుకొచ్చారు. సవరణలు ఇన్ ద సెన్స్ నోటిఫికేషన్స్లో ఇచ్చినటువంటి నిబంధనలు. అందులో ఏంటంటే, ఒకటి, మీరు ఏ అబ్జెక్టివ్తో, అంటే ఏ లక్ష్యంతో మీరు ఫండ్స్ తీసుకొస్తున్నారు అనేది స్పష్టంగా తెలియజేయాలి ఫస్ట్ గవర్నమెంట్కి. దేనికోసం తెస్తున్నారు, అది ఎక్స్క్లూడింగ్ ప్రొసిలిటైజేషన్, ఎక్స్క్లూడింగ్ అంటే మత మార్పిడి కాకుండా మీరు దేనికి ఖర్చు చేస్తారో చెప్పాలి. అండ్ వచ్చిన డబ్బుల్లో అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం కేవలం 25% మాత్రమే పెట్టాలి. 75% మీరు ఏదైతే చెప్తున్నారో దానికే ఖర్చు చేయాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 3-4 కలుస్తారు, ఒక ఫౌండేషన్ పెట్టుకుంటాను, ఫౌండేషన్ పెట్టుకొని 3-4 శాలరీస్ కిందనే వాడు 90% తీసుకుంటాడు, 10% ఖర్చు చేస్తాడు.
అంటే వీడు బతకడం కోసం ఎన్జిఓ, వాడు ఇచ్చే డబ్బులు దేనికోసం పోతున్నాయో లెక్కలేదు, అట్లా ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకోసం అయితే డబ్బులు ఇస్తున్నారో అందుకోసమే ఖర్చు చేయాలి. 25% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం వాడాలి. ఇదొకటి. మూడోది, మీరు ఏదైతే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, మీరు అందులో రకరకాల అంశాలు ఉంటాయి. అకాడమిక్స్ కోసమని, ఎడ్యుకేషన్ కోసమని, లేకపోతే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే, రెనోవేషన్ చేయాలనుకుంటే స్పెసిఫిక్స్ చెప్పాలి. ఇప్పుడు FCRA నిబంధనల ప్రకారం స్పెసిఫిక్స్ ఆ ఎన్జిఓ ప్రకటించాలి. అవి కాక మీరు ఏదైనా పుస్తకం పబ్లిష్ చేశారనుకోండి, లేదా ఏదైనా ఆర్టికల్ పబ్లిష్ చేశారనుకోండి, బేసికల్లీ ఎన్జిఓస్కి ఇప్పుడు రూల్ ఏంటంటే, ఎన్జిఓస్ FCRA నిబంధన ప్రకారం ఏంటంటే, FCRA రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఎన్జిఓస్కి విదేశీ నిధులు తీసుకున్నటువంటి వాళ్ళు పబ్లిష్ చేయడానికి వీల్లేదు. ఏదైనా న్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు వర్క్ చేయడానికి వీల్లేదు. అంటే ఏంటి, అక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ నరేటివ్ బిల్డింగ్ కోసం పనిచేస్తారా మీరు? సో నో నరేటివ్ బిల్డింగ్. ఏంటి పబ్లిష్ చేయడానికి వీల్లేదు అంటే మీరు బుక్స్ పబ్లిష్ చేసుకోవాలనుకోండి, ఏ బుక్ పబ్లిష్ అయ్యో స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియా పోస్టింగ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అది కూడా అక్కడ కూడా వస్తున్నాను నేను, అది కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చేదాన్ని డబ్బులు తీసుకొని, ఇప్పుడు పలానా నేను ఒక ఎన్జిఓ నడుపుతున్నాను, నా ఎన్జిఓ ద్వారా FCRA రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, విదేశాల నుంచి డబ్బులు వచ్చాయి, నేను ఇక్కడ ఏ న్యూస్ ఛానల్కో లేకపోతే మీడియా ఆర్గనైజేషన్ చేయకూడదు, నేను పని చేయడానికి వీల్లేదు, అందులో నేను ప్రచారం చేయడానికి వీల్లేదు, దానికోసం ఖర్చు చేయడానికి వీల్లేదు. సో నువ్వు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కావచ్చు, ఇంకోటో ఇచ్చేసి నెరేటివ్ కంట్రోల్ చేసే పని చేయకూడదు. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ న్యూస్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు, ఇప్పుడు బయట ఎక్కడో జరిగిందాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ నెరేటివ్ కోసం అని ఖర్చు పెడుతున్నారు. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దానికోసం ఖర్చు చేస్తున్నాం. సో యూ షుడ్ నాట్ డూ దట్. మూడోది, ఇందాక సోషల్ మీడియా అన్నారు, ఎన్జిఓ నడిపే ప్రతి వ్యక్తి ఆ పర్టికులర్ ఇండివిజువల్ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అన్నీ డిస్క్లోజ్ చేయాలి గవర్నమెంట్కి.